yes. బాగా స్వీట్ గా ఆడవే. Hey, come on, girls. Yeah. హాయ్. అయ్యో నాన్న, ఏ ఆపండి, త్వరగా వెళ్ళి టేప్ మార్చండి. అమ్మా పూజ, ఏమైంది? ఇద్దరు ఒకేసారి అదిరిపడ్డారు. మీ అమ్మాయి మీలాగే ఉంటుందనుకున్నాను, కానీ వేరేలా ఉంది, అందుకే షాక్ అయ్యాను. ఈయనేమ్మా మన థియేటర్ కొత్త మేనేజర్ రాజగోపాల్. మా అమ్మాయి మిగతా డబ్బున్న పిల్లలాగా ఈ డిస్కో క్లబ్, అదేంటమ్మా బ్యూటీ పార్లర్, అక్కడికంతా పోదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, బయటకే పోదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే సోషల్ సర్వీస్ కోసమే వెళ్తుంది. ఇంట్లో ఉండే సమయంలో ఇలా ఫ్రెండ్స్ ని పిలుచుకొచ్చి భరతనాట్యం ఆడుతుంది, ఇలా దేవుణ్ణి మొక్కుతుంది. సాంప్రదాయాలంటే విలువ ఎక్కువ. చూస్తేనే అర్థమవుతుంది మీ అమ్మాయి పెద్ద బ్యూటీ పార్లర్ అని. బ్యూటీ పార్లరా? కొంచెం అందంగా ఉంటే బ్యూటీ, బాగా అందంగా ఉంటే బ్యూటీ పార్లర్. అమ్మా పూజ, రేపటి నుంచి భరతనాట్యాన్ని ఆ ఇంట్లో పెట్టుకో. ఎందుకంటే మన మేనేజర్ ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండబోతున్నాడు. ఆహా, మాకు ఇక్కడే బాగా కంఫర్ట్ గా ఉంది. మీరు కావాలంటే మేనేజర్ కి వేరే చూసి అద్దెకివ్వండి. అద్దెక? ఏంటమ్మా నువ్వు? ఏంటయ్యా ప్రతాప్ స్వామి మేనేజర్ అంటే మాటలా? నువ్వు అద్దెంట్లో ఉంటే నా ప్రెస్టేజ్ ఏమవుద్ది? నువ్వు ఇక్కడే ఉండవయ్యా. తర్వాత ఇలా చూడు, నా ఎస్టేట్, థియేటర్, ఫ్యాక్టరీ, ఇల్లు, అమ్మాయి అన్నింటినీ నువ్వే మెయింటైన్ చేయాలి. మీ అమ్మాయిని కూడా మెయింటైన్ చేయమంటారు? అవును, పర్సనల్ మేనేజర్ అంటే మాటలా, అన్నింటినీ మెయింటైన్ చేయాలి. చూడమ్మా, ఇకపై నీకు ఏ సమస్య వచ్చినా మేనేజర్ ని కన్సల్ట్ చెయ్యి. చూడవయ్యా, నువ్వు కూడా మా అమ్మాయిని బాగా డీల్ చేయాలి. బాగా డీల్ చేస్తాడే. రే, నువ్వు ఇప్పుడే కదా అయితే చూస్తున్నావు, ఏదో పెద్ద పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఊహించా, ఈ ఆకారానికి అలా వస్తుందా? సార్, మీకు ఈ భరతనాట్యం టేస్ట్ ఉందా? టేస్టా? బ్లడ్ అబ్బా, వంశపారపర్యంగా మేము ఈ భరతనాట్యంలోనే పుట్టి పెరిగాం. అవును, మా బామ్మ ఉందే, తన 95వ ఏట భరతనాట్యం ఆడుతూనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. బాగా చిన్న వయసులోనే పోయింది. పేపర్లో కూడా రాశారయ్యా. ఇప్పుడు నీకు భరతనాట్యం చూడాలనుందా? అవునా? డోంట్ వరీ. గురుగారు రెడీ చేయండి. చాలు సార్, అరే చాలు చాలు సార్, చాలు, చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు సార్. నాకే ఒకలా ఉంది, మీ కాళ్ళు వస్తాయి, కళ్ళు తిరుగుతున్నాయి. రాజగోపాల్, నేను ఆపిస్తా. ఏ పప్ స్లీప్, మీ బాబు దగ్గర నా సమాచారం చెప్పావనుకో, నేను నీ సమాచారాన్ని చెప్పేస్తా, జాగ్రత్త. నేను ఒక్క రోజులో పారిపోయేలా చేయలేదో నా పేరు పూజానే కాదు.